యజమాని ఆలస్యము చేస్తున్నాడు. ఇంతకీ యజమాని ఎవరు? మాట్లాడండి. యజమాని ఎవరు? యేసయ్య. ఏం చేస్తున్నాడట? ఆలస్యం చేస్తున్నాడట. ఒకవేళ యేసు ప్రభు మొదటి శతాబ్దంలో వచ్చుంటే ఎంతమంది రక్షించబడుదురు? అవునా? స్తెఫను రాళ్ళు ఇచ్చి కొడుతున్నప్పుడు యేసు ప్రభు నిలబడ్డాడని ఉంది. తండ్రి కుడిపార్శ్వన ఏమయ్యాడట? నిలబడ్డాడని ఉంది. ఒకవేళ నిలబడ్డవాడు అప్పుడే వచ్చుంటే ఎంతమంది మారుదురు? ఎంతమంది పరలోకం వెళ్దురు? ఇంతగా ఆయన ఎందుకు ఏమండి ఆలస్యం చేస్తున్నాడు? ఏ కారణం చేత ఆలస్యం చేస్తున్నాడు? ఆలోచించండి. ఏ ఉద్దేశం చొప్పున ఆలస్యం చేస్తున్నాడు? యేసు ప్రభు ఈ రోజున వస్తే మనలో ఎంతమంది పరలోకం వెళ్తాం? ఓ మాట చెప్పండి. యేసు ప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఎంతమంది పరలోకం వెళ్తాం? ఒకవేళ ఇప్పుడు మనం వెళ్ళిపోయాము అనుకోండి, ఎంతమంది పరలోకం వెళ్తాం? ఆలోచించండి. ఎందుకు ఆలస్యం చేశాడు? యెషయా గ్రంథం 30 అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, మంచి విషయం రాసుకొచ్చారు. 18వ వాక్యాన్ని చదువుదాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. నా మాటలు గమనించాలి. యేసు ప్రభు ఎందుకు లేట్ చేసి? హల్లెలూయా. ఏం రాశాడు? మళ్ళీ చదవండి. 18. కావున మీ యందు దయ చూపవలెనని. ఇప్పుడు మీ పక్కోళ్ళకి చెప్పండి. పక్కోళ్ళు, అమ్మా యేసు ప్రభు ఎందుకు లేట్ అయ్యాడు తెలుసా? నీ మీద దయ చూపాలని అనండి. ఎలాగంటారు చూద్దాం. ఏంటి మీ మాట నాకు వినపడతలేదు, పక్కోళ్ళకి ఏమైనా పడతాయి? చెప్పండి అమ్మా. ఎలాగా చెప్పండి. యేసు ప్రభు నీ ఎడల దయ చూపాలని దేవుడు ఏమయ్యాడు? లేట్ అయ్యాడు. మరలా చెప్పండి. నా ఎడల, నీ ఎడల, మన ఎడల, ప్రపంచంలో ఉన్న పాపుల ఎడల ఆయన దయ చూపాలని. ఊరికినే లేట్ చేశాడా? ఇప్పుడు నన్ను మీరు మీటింగ్ పిలిచారండి, నేను లేట్ అయ్యాను. ఎందుకు లేట్ అయ్యాను? ట్రాఫిక్ జామ్ అయ్యింది, టైర్ వేలిపోయింది. ఏదో కారణం ఉంటుంది కదా. ఏదో కారణం ఉంటుందా? ఉంటుంది. అందుకే లేట్ అయ్యాం. కొంతమంది కావాలని లేట్ అవుతారు. ఎందుకని? నేను పెద్ద ప్రసంగికును కాబట్టి అందరూ నా కోసం ఏం చేయాలా? ఎదురు చూడాలి. అందుకని లేట్ అవ్వాలన్నమాట. ఇన్ టైంలో వెళ్ళకూడదు అంటాడు ఒక్కొక్కడు. అదేంటంటే అంటే కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఎందుకు లేట్ చేశాడట? మీ ఎడల ఏం చూపాలంట? దయ చూపాలని. రెండో వాక్యం కూడా ఉంది చూడండి. అక్కడ రెండో వాక్యం ఉంది. మిమ్మలను కరుణించాలని. అది మిమ్మల్ని ఏం చేయాలట? కనికరించాలని, దయ చూపాలని, మిమ్మల్ని మార్చాలని. ఒక మాట చెప్పండి. కరోనాలో చాలామంది వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారా లేదా? మనం వెళ్ళకుండా దేవుడు ఉంచాడు. ఎందుకని? మనం భక్తులు మన, ప్రార్థనాపరులు మన, పరిశుద్ధులు మన, నీతిమంతులు మన, దశమ భాగాలు బాగా ఇస్తామనా? ఏం మాట్లాడరేమంటే? నువ్వు మారుతావని, నువ్వు మార్పు పొందుతావని, నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక, అర్థమైందా? ఆరని అగ్నిగుండంలో పడిపోవడం ఆయనకి ఇష్టం లేక. కరోనాలో నేను కూడా చాలాసార్లు తిరిగేశాను. బైబిల్ క్లాసులు పెట్టాం. దేవుడి దైవాలు ఏదో మేము ఆగాం. మాలాంటి దైవజనులు చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు మమ్మల్ని దేవుడు ఎందుకో తీసుకెళ్ళలేదు. అంటే దేవుడు నాతో ఇంకా దేవునికి ఏముంది? పని ఉంది. అందుకని దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు తెలుసా? నిన్ను కనికరించాలని, నీ మీద ప్రేమ చూపెట్టాలని దేవుడు ఏం చేస్తున్నాడో లేట్ అవుతా ఉన్నాడు. అంతేగాని నువ్వు మారేదాకా ఆయన రాకుండా ఉండడు. అంటే నేను మారేదాకా యేసుప్రభు వస్తాడరా అని అనుకోకు. అర్థమైందా? ప్రేమ చూపాలని, కరుణించాలని, దయ చూపాలని యేసు ప్రభు లేట్ అవుతున్నాడు. అయితే చిన్న ప్రశ్న, యేసయ్య ఎవరి మీద కనికరిస్తాడు? యేసు ప్రభు ఎవరి మీద జాలి పడతాడు? నా మాటకు ఆన్సర్ చెప్పాలి. యేసయ్య ఎవరిని కనికరిస్తాడు? లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 50వ వాక్యంలో ఈ మాట రాశారు. ఏమండి? ఆయన మీద మాట్లాడండి. ఆయనకు భయపడువారు మీద ఆయన కనికరము తరతరములు నిలుచును, తరతరములు ఉండును అని ఉంది బైబిల్లో. ఆయనకు భయపడువారు మీద. అయిలారా బాబులారా, అందరినీ దేవుడు కనికరించడట, అందరి మీద దేవుడు దయ చూపడట. అమలారు నా మాట వినండి. ఏం రాశాడు ఇక్కడ? ఆయనకు ఏమవ్వాలి? నువ్వు భయపడాల. భర్తకే భయపడవు, దేవుడికి ఏం భయపడతావు? నువ్వు భార్యకే ప్రేమించు, నువ్వు దేవుడికి ఏం భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావా? పాపం చేయడానికి నీకేముండాలా? భయపడాలి. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడా లేదా అని అడిగాను నేను. ఆ అమ్మాయి ఏం వేసిందంట?
ఉప్పు వేసిందా, కారం వేసిందా, మసాలా వేసిందా? మాట్లాడరేమండి. ఏం వేసింది? కన్ను వేసిందంట అనే ఉంది బైబిల్లో లిటరల్గా. నేనేం తప్పు చెప్పట్లేదు. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? కనెక్ట్ అయిపోయాడా, డిస్కనెక్ట్ అయ్యాడా? మాట్లాడండి. వస్త్రపు చెంగుని అమ్మాయి చేతిలో విడిచిపెట్టి ఏం చేశాడు? పారిపోయాడు. అంటే యోసేపుకి ఏముంది? భయం ఉంది. మందు తాగేవాడు ఉంటాడు, నీ ఫ్రెండ్ ఒకడు, వాడు మందు షాపుకి రమ్మంటాడు, వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఫ్రెండ్ ఏమన్నా ఫీల్ అవుతాడని కూడా వెళ్ళాలా? వాడు ఇలాగే పాటగారి దగ్గరికి వచ్చాడంట. అయ్యగారండి, మా ఫ్రెండ్ ఒకడు పేకాట ఆడుతున్నాడండి. ఏ ఆట చెప్పండి, ఏం ఆట? నేను వెళ్ళాడు మారుతాను అన్నాడంట. రే, పేకాటలో ఉన్నవాడు ఏం మారుతాడరా? ఆడింటికి వస్తాడు కదా, అప్పుడు వెళ్ళి నువ్వు మాట్లాడరా, అప్పుడు మారుతాడేమంటే, లేదండి అసలే నేను ఆత్మపూర్ణుడై ఉన్నాను, నన్ను వదలండి, వెళ్ళి మార్చేస్తాను అన్నాడంట. ఆడు మారడు, నువ్వు మారిపోతావు అన్నాడంట. లేదండి నేను మార్చి ఆదివారం ప్రార్థన తీసుకొస్తాను అన్నాడంట. వద్దురా అని ఆయన అన్నాడంట. ఈయన లేదు వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళాను, వదిలేశాడు. పేకాట ఆడు దగ్గర కూర్చుని, రే నరకను పోతావురా, మానేరా అంటున్నాడట. అంటే అంటాడంట, అసలు నేను ఇక్కడికి రమ్మన్నవాడు ఎవడో, వచ్చావు కానీ నరకం అంటావేంటి, డబ్బులు పోయి నేను ఎడుతుంటే నువ్వేడు రా అన్నాడంట. ఆడు చెప్తున్నాడు, ఈడు చెప్తున్నాడు, ఆడు ఇంట్లే. ఇంతకీడికి దేవుని భయం ఉందా చెప్పండి. ఒక గంట పోయిన తర్వాత అన్నాడట, అక్కడ అది కాదు పెట్టాల్సింది, ఈ మొక్క పెట్టి అంటున్నాడంట. ఈడు ఓ గంట అయిన తర్వాత నాకు కూడా వేయండి అన్నాడంట. ఏంటది? పేక మొక్కలు. ఆడు మారాడా, ఈడు మారాడా? ఇప్పుడు ఈడంటాడు, నన్ను మార్చడానికి వచ్చి నువ్వు మారిపోయేవేంట్రా అని అడిగాడు. దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే పేకాటగాళ్ళతో నువ్వు తిరుగుతావా?